హాయ్ అండి, అందరూ నమస్తే. ఈరోజు కూడా మనం రోజుట్లాగే కొన్ని వార్తలను అయితే తెలుసుకుందాం. అందులో ఒక నకిలీ డాక్టర్ నకిలీ వైద్యం చేసి ఒక 7 మరణాలకైతే కారణమయ్యాడు. అతను గుండె డాక్టర్ అని చెప్పుకుంటూ వచ్చి 7 ప్రాణాలను అయితే తీశాడు. ఇది ఎక్కడ జరిగింది ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ చాలామంది కొత్త వాళ్ళు అయితే చూస్తున్నారు. ఛానల్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఛానల్ రీచ్ పెరుగుతుంది, మరి కొంతమందికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే అందుతూ ఉంటుంది. మనం ఇంక వీడియోలోకి వెళ్దాం. మనకు ఒంట్లో బాగోనప్పుడు మనం వెళ్ళేదే డాక్టర్ దగ్గరికి. అలాంటి డాక్టరే ఫేక్ అయితే దానివల్ల జరిగే నష్టం ఎలా ఉంటుంది, దానివల్ల జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి, అలాంటి సంఘటనే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఒక నకిలీ వైద్యుడి నిర్వాకం వల్ల ఒకే నెలలో 7 అయితే చనిపోయారు. అసలు ఇది ఎక్కడ జరిగిందంటే మధ్యప్రదేశ్లో అయితే చోటు చేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఎంజాన్ కెమ్ అనే గుండె వైద్య నిపుణుడు దమే పట్టణంలో ప్రైవేటు మిషనరీ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నాడు. అతడి వద్ద శస్త్రచికిత్స చేయించుకున్న 7 రోగులు వారం వ్యవధిలో మరణించినట్లు ఫిర్యాదులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్న సమయంలో అసలు అతడు వైద్యుడే కాదని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఎంజాన్ కెమ్ అనే ఓ ప్రసిద్ధ బ్రిటిష్ వైద్యుడి పేరు వాడుకొని అతడు కార్డియాలజిస్ట్గా చలామణి అవుతున్నట్లు తెలిపారు. ఇప్పుడు 7 ఆపరేషన్ చేసిన వ్యక్తి ఎవరైతే తను ఉన్నాడో అసలు తన డాక్టరే కాదు, ఒక ఫేక్ డాక్టర్గా చలామణి అవుతూ ఒక ప్రసిద్ధి బ్రిటిష్ డాక్టర్ పేరు పెట్టుకొని అతని పేరుతో ప్రజలను మోసం చేస్తూ ఇతను 7 గుండె ఆపరేషన్ చేసి వాళ్ళ మరణాలకైతే కారణమయ్యాడు ఇతను. ఈ సంఘటన అంతా మధ్యప్రదేశ్లో అయితే చోటు చేసుకుంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు ప్రియాంక్ కనుంగో మాట్లాడుతూ నిందితుడి అసలు పేరు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ అని తెలిపారు. అతడు చేసిన ఆపరేషన్లు ఆసుపత్రికి ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రభుత్వం నుంచి డబ్బు కూడా అందినట్లు పేర్కొన్నారు. నిందితుడు బ్రిటన్లోని ప్రసిద్ధ వైద్యుడి పేరుతో నకిలీ పత్రాలు సృష్టించుకొని వైద్యుడిగా కొనసాగుతున్నాడని అన్నారు. హైదరాబాద్లోనూ అతడిపై పలు కేసులు నమోదైనట్లు గుర్తించారు. మృతులు 7 అని బాధితులు చెప్పినప్పటికీ ఆ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇతని పేరు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్. ఇతను చేసిన ఆపరేషన్లు 7 కాదు ఇంకా ఎక్కువే ఉండొచ్చని అయితే చెప్తున్నారు. ఇతనికి ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రభుత్వం తరపు నుంచి డబ్బులు కూడా తీసుకున్నాడంట. ఇతను బ్రిటన్లోని ప్రసిద్ధ వైద్యుడి పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి ఆ పత్రాలతోనే ఇతడు వైద్యుడిగా అయితే చలామణి అవుతున్నాడు. ఇప్పుడు ఇతడు చేసిన ఘాతకం వల్ల ఎంతమంది మరణించారో, ఎంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు వీధిని పాలై ఉంటారో తెలుసుకోవాలి. ఈ విషయం వల్ల హైదరాబాద్లో కూడా ఇతనిపై పలు కేసులు అయితే నమోదైనట్లు చెప్తున్నారు. కానీ ఇలాంటి ఫేక్ డాక్టర్ వల్ల అంటే తెలిసి ఇలా కొన్ని తెలియకుండా ఇంకెన్ని జరుగుతున్నాయో కూడా మనం చెప్పలేం. ఇక్కడ ఇలాంటి ఫేక్ డాక్టర్లు చేసే ఆపరేషన్ల వల్ల కొన్ని ఫ్యామిలీలు కూడా జీవితాలు నాశనం అయితే అవుతూ ఉన్నాయి. ఏదైనా కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం ఊరికనైతే వదిలిపెట్టకూడదు. వీళ్ళని కఠినంగా అయితే శిక్షించాలి. కేవలం డబ్బులకే ఆశపడి ఇలాంటి వాళ్ళు ఇలాగ వచ్చి ప్రజల ప్రాణాలతో అయితే ఆడుకుంటున్నారు. ఇలాంటి వాటిని అస్సలు మనం ఉపేక్షించకూడదు. ఇలాంటి వాళ్ళు ఇంకెవరున్నా సరే వాళ్ళని కనిపెట్టి ముందుకైతే తీసుకురావాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన పిఎస్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ తిరిగి రేపు మరొక వీడియోతో మళ్ళీ మనం తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.